నమస్కారాలు. పిల్లలందరికీ చిన్నారులు కాబట్టి నా ఆశీర్వచనాలు. ఒక మంచి కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు నాకు చాలా संतोषంగా ఉంది. क्योंकि मैं एक अच्छी कार्यक्रम में और वो भी सेवा के साथ जुड़े हुए कार्यक्रम में भाग लेने के लिए मुझे मौका मिला है। और साथ ही साथ अभी हमने जिनको अभी अभिनंदन और सम्मान किया वो हमारा देश का पूर्वोत्तर इलाका से, नॉर्थ ईस्ट से, असम से आ रहे फॉरेस्ट मैन ऑफ इंडिया, उनको सम्मान करने में मुझे भी मन में बहुत आनंद आ रहे, संतोष आ रहे। I feel very happy to felicitate such a wonderful person who has worked at the grassroots level and then planted so many trees in order to create better atmosphere, better environment, better future for all of us. He has a passion for the nation, passion without expecting any commission, and he has taken it as a mission. Passion as a mission without commission or doing any omission or giving any remission. That is a great service to the country. That's why on behalf of all of us, I applaud him and I also congratulate him for the work, wonderful work he is doing. వారికి తెలుగు రాదు కాబట్టి, అలాగే సమాజానికి దేశానికి ఒక సందేశం వెళ్ళాలి కాబట్టి కొద్ది మాటలు నేను ఇంగ్లీష్లో అలాగే హిందీలో చెప్పడం జరిగింది. ఇది మంచి కార్యక్రమం ఎందుకు అంటున్నానంటే, ఒక గొప్ప లక్ష్యం కోసం, అది కూడా సమాజం కోసం జీవితాన్ని అంకితం చేసిన నిస్వార్థ సేవా మార్గం ఎంచుకునే వ్యక్తులను గౌరవించుకునే కార్యక్రమం ఇది. ముందుగా ఈ మంచి కార్యక్రమం ఎంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శ్రీ కిరణ్ గారికి, సుచిన్ ఇండియా ఫౌండేషన్ యొక్క బృందానికి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు అని చెప్పిన సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. సమాజ సేవ ప్రాముఖ్యాన్ని మన ధర్మ గ్రంథాలు ఎప్పుడో చెప్పాయి. అలాంటి ఒక సుభాషితాన్ని ఇక్కడ ప్రస్తావించడం సముచితంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. పరోపకారాయ పరంతి వృక్ష, పరోపకారాయ పహంతి పద్య, పరోపకారాయ దుహంతి గావ, పరోపకారాయ మిదం శరీరం అని. The meaning is doing something good to the others. The tree gives fruits for the people, not for itself. The rivers, they flow for the people because they provide us water, which is very much essential for our life. And also the cow gives the milk for us to feed all of us, to feed our children. Like that, the human life also, body also must be in a position to do something for others. That too for the specially abled or what you call disabled people who have been unfortunate to be in that position. Everybody's life, we must have the principle of share and care. Share and care is the core of Indian philosophy. It is our dharma. నువ్వు తెలివిని పెంచుకో, సంపదను పెంచుకో, దాన్ని ఇతరులతో పంచుకో, అప్పుడే నీకు జీవితం ఆనందంగా ఉంటుందని నేను ఎప్పుడు భావిస్తుంటాను. పెంచుకో, పంచుకో, అప్పుడు నిజంగా ఆనందం, నీ జీవితానికి ఒక గమ్యం, ఒక లక్ష్యం నెరవేరినట్టు అవుతుందని చెప్పి మనం చేస్తున్నాను. మనం చూడండి, పరోపకారం, ఇతరులకు మేలు చేయడం. చెట్లు ఎందుకు ఫలాలు ఇస్తాయి? చెట్లు ఫలాలు అవి తినవు కదా. ఆ చెట్టు యొక్క ఫలాలు అంటే పండ్లు జనం కోసం, మన కోసం. అలాగే నదులు ప్రవహిస్తూ ఉంటాయి. ఆ నదులు ప్రవహించేది ఎవరి కోసం? మన కోసం, మనకు నీళ్లు ఇవ్వడం కోసం, మన అస్తిత్వాన్ని నిలబెట్టడం కోసం. అలాగే ఆవులు పాలు ఇస్తూ ఉంటాయి. ఆవులు పాలు దేనికి? కేవలం వాటి పిల్లలకే కాదు, మన కోసం, మన పిల్లల కోసం అవి పాలు ఇస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈ మానవ శరీరం కూడా ఇతరులకు సేవ చేయడం కోసం ఉపయోగపడాలి అనేది మన యొక్క వేదాల్లో చెప్పినట్టు విషయం. ఈ జన్మల్లో కల్లా ఉత్తమమైన జన్మ మానవ జన్మ అని చెప్పి మన సనాతన ధర్మం చెప్తుంది. నోరు లేని చైతన్యం ఉన్న కోట్లాది జీవరాశులు ఇతరుల కోసమే ఉపయోగపడుతున్నప్పుడు చైతన్యం ఒక మనిషికి కూడా ఇంతగా ఇతరులకు ఉపయోగపడాలి. మనం చూస్తూ ఉంటాం అంతా. మన ధర్మం ఏం చెప్తుందంటే, చీమకు చక్కెర పెట్టి, పావుకు పాలు పోసి,
చెట్టుకు ఒట్టు పెట్టి పశువుకు దండం పెట్టే పవిత్రమైన జాతి మనకి. తొందరలో మనకి సంక్రాంతి రాబోతుంది, కనుమ పండుగ రాబోతుంది. ఆ రోజు మనం పశువుల్ని అందంగా అలంకరిస్తాం. అలాగే మన గ్రామ దేవతలంటే పోయారమ్మ కానీ, లేదా అంకాలమ్మ కానీ, లేదా ఇతర దేవతలందరినీ మనం పూజిస్తూ ఉంటాం. చెట్లు కూడా మనం దేవతలాగా పూజిస్తాం. ఎందుకంటే ప్రకృతిని మనం రక్షిస్తే ప్రకృతి మనం రక్షిస్తుంది. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒకటి షేర్ అండ్ కేర్, రెండోది నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ ఎవర్ బెటర్ ఫ్యూచర్. నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ బెటర్ ఫ్యూచర్. ప్రకృతితో కలిసి జీవించు, ప్రకృతిని ప్రేమించు, ప్రకృతితో కలిసి జీవించు. చెట్లు నరికివేయడం కాదు, చెట్లు పెంచు, పచ్చదనాన్ని పెంచు. తద్వారా నీ జీవితంలో ఒక ఆనందమైన మంచి వాతావరణం ప్రవేశించేటి అవకాశం ఉంటుందనే విషయాన్ని మనందరూ గుర్తుపెట్టుకొని ప్రతి వ్యక్తి కూడా ప్రకృతితో జీవించాలి. మన పిల్లలకు కూడా ప్రకృతితో జీవించే అలవాటు మనం చేయాలి. సూర్యోదయానికంతా లేయడం, సూర్యాస్తమయానికంతా పని పూర్తి చేసుకోవడం జీవన విధానంగా మనం తయారు కావాలి. సూర్యుడు ఉదయాన్నే వస్తాడు. మనం పిలిస్తే పలికే దేవుడు సూర్యుడు. ఏ విధమైన పూజలు చేయబడలే, ఏ విధమైన వ్రతాలు చేయబడలే, ప్రతిరోజు ఉదయాన్నే సూర్యుడు వచ్చి అందరికీ దర్శనమిస్తాడు. మనకు కనిపించే దేవతలుంటే ఆ సూర్యుడిని, ఆ వెలుతురిని మనం స్వాగతించాలా. ఆ వెలుతురు ఇతరుల యొక్క జీవితాల్లో ఏదో కారణం వలన కొంత వైకల్యం కానీ లేకపోతే కొన్ని ప్రత్యేకతలు ఉండే వాడకు ఆ వెలుతురిని అందించే కార్యక్రమం చేయడం ప్రతి ఒక్కరి యొక్క కర్తవ్యం అని చెప్పిన సందర్భంగా నేను మనం చేస్తూ ఉన్నాను. దాంతోపాటు చంద్రుడిని కూడా మనం పూజిస్తాం. ఎందుకంటే చంద్రుడు మనకి చల్లదనాన్ని ఇస్తాడు. అలాగే ప్రజల యొక్క జీవితంలో కూడా చల్లదనాన్ని ఇవ్వడం మన యొక్క కర్తవ్యంగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది అని చెప్పని మీ అందరికీ కూడా మనం చేస్తాం. చిన్నప్పుడు అమ్మమ్మలు పాట పాడుతూ చెప్పేవాళ్ళు, చందమామ రావే జాబిలి రావే, ఇంకా దాని తర్వాత పాట చెప్పేవాళ్ళు అంతా. ఉద్దేశం ఏంటంటే ఈ ప్రకృతితో మనకు సహజ సిద్ధంగా లభించే సూర్యుడిని, చంద్రుడిని మన యొక్క మనోవికాసానికే కాకుండా, శారీరక సౌఖ్యానికే కాకుండా, మన సమాజం యొక్క ఆరోగ్యానికి, దేశం యొక్క ఆరోగ్యానికి వీటిని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. ఒకటి, సేవ అనేది కేవలం బాధ్యతగా కాకుండా హృదయంతో, ఇట్ ఇస్ అవర్ డ్యూటీ, ఇట్ ఇస్ అవర్ సేక్రెడ్ డ్యూటీ, పవిత్రమైన కర్తవ్యం సేవ అనే భావం ప్రతి ఒక్కరిలో కూడా పొందుపరచాలని చెప్పని ఈ సందర్భంగా నేను మనం చేస్తాను. సేవా మార్గంలో ఉన్న తృప్తి మరొక దాంట్లో లేదు. మేము కూడా, నేను రాజకీయాల్లో ఉన్న వివిధ పదవులన్నిటికీ అత్యున్నత 2వ రాజ్యాంగ పదవి దాకా వెళ్ళినప్పటికీ కూడా దాంట్లో ఉండే తృప్తి ఒక రకమైనది. అయితే మేము స్వర్ణ భారత్ ద్వారా, ట్రస్ట్ ద్వారా నెల్లూరు, విజయవాడ, హైదరాబాదులో పేద పిల్లలను దగ్గర చేర్చి వాళ్ళకి కాస్త శిక్షణ ఇచ్చి వాళ్ళ జీవితంలో సొంత కాళ్ళపై నిలబడే విధంగా సేవ చేయడం అవుతుందో అది ఇచ్చిన తృప్తి మరింత ఎక్కువగా ఉందని మీ సందర్భంగా మీకు మనం చేస్తున్నాను. మొన్న ఇందాక కిరణ్ గారు చెప్పినట్టుగా మొన్న మా అమ్మాయి దీప స్వర్ణభారత్ ట్రస్ట్ యొక్క మేనేజింగ్ ట్రస్టీ 50 సంవత్సరాలు పూర్తయినాయి. ఆమెకి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆమె నెల్లూరుకు వెళ్ళి, నెల్లూరులో ఎవరైతే డిజేబుల్డ్ చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళతో కలిసి కూర్చొని మాటామంతి జరిపి ఆ తర్వాత వాళ్ళతో కలిసి అందరూ కూడా కలిసి భోజనం చేసే కార్యక్రమాన్ని ఆమె చేపట్టింది. నేను అందుకనే హృదయపూర్వకంగా ఆమెను అభినందించాను కూడా. మంచి పని చేశామని చెప్పాను. అది ఒక సందేశం. బర్త్డే అంటే 5 స్టార్ హోటల్లోనో పై రెస్టారెంట్లో వెళ్ళి అక్కడ ఏదో దీపాలు ఆర్పడం అసలు తప్పది. దీపాలు వెలిగించాలా. దీపాలు ఆర్పే అలవాటు ఇంగ్లీష్ వాళ్ళది. కొంపలు ముంచేటి కలపాటు దీపాలు ఆర్పి ప్రపంచంలో చాలా దేశాలను బానిస దేశాలుగా వారు తయారు చేశారు. మన దేశాన్ని కూడా వచ్చి 200 సంవత్సరాలు వాడు పరిపాలించారు. మన దేశం దీపాలు ఆర్పే దేశం కాదు, దీపాలు వెలిగించే దేశం, వెలుతురునిచ్చేటి దేశం. ఆ దేశంలో పుట్టిన నేను మీ అందరికీ కూడా మనం చేస్తున్నా, జన్మదినాల సందర్భంగా దీపం ఆర్పవద్దు, కొత్త దీపాన్ని వెలిగించండి. పేదవాళ్ళ బతుకుల్లో మరింత మనం ఎంతో కొంత సేవ చేసే కార్యక్రమాన్ని అలవాటు చేసుకోండి. మనకు ఉన్నదారులు ఇతరులతో కొంత పంచుకో అనే విధానాన్ని మన పిల్లలకు చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి. వాళ్ళ జన్మదినాల సందర్భంగా ఇలాంటి పిల్లలతో కొంత సమయం గడపండి. అలాంటి సంస్థలు నిర్వహిస్తున్న అనేక సంస్థలు వచ్చాయి ఇవాళ. ఆ సంస్థల నిర్వహణకు వెళ్ళి అక్కడికి వెళ్ళి చూడగలగడం, మనం ఒకవేళ వెళ్ళలేకపోతే వాటికి కాస్త చేయూతనిచ్చి కాస్త మన పిల్లల పుట్టినరోజు సందర్భంగా ఈ సంస్థకు మనం ఎంత విరాళం ఇచ్చాము, ఎంత సహకరించాము అనే తృప్తిని పొందాల్సింది. ఆ తృప్తి చెప్పనలివి కాదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తున్నాం. సేవ, దానం మన ధర్మంలో ఉంది. ఈ దానం అంటే మనమేదో ఇచ్చేది కాదు, మన సమాజం మనకిచ్చిన దాన్ని ఇతరులతో కొంత పంచుకోవాలి. అది మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ధర్మంగా ఏదో ఆయాచితంగా ఇస్తున్నామని చెప్పి భావించడం కాదు. వారికి రావాల్సిన న్యాయమైన
దాన్ని మనము మన యొక్క ధర్మంలో భాగంగా మనం ఇతరులతో పంచుకుంటున్నామనే భావన ప్రతి ఒక్కరి మనసులో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. 2047 నాటికి మనం వికసిత భారత లక్ష్యాన్ని చేరుకోవాలని మోడీ గారి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. వికసిత భారతం అంటే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం, అన్ని రంగాల్లో శక్తివంతం కావడం, సమాజంలో ఉన్న అందరి వర్గాలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాస్ట్, క్రీడ్, సెక్స్, రిలీజన్ అండ్ రీజియన్, ఇండియా ఈజ్ వన్. ఇందాక చెప్పారు కదా, నేషన్ ఫస్ట్. పార్టీ కానీ మన సంస్థ కానీ నెక్స్ట్ అని. నేషన్ ఫస్ట్, దేశం ముందు, ఆ తర్వాత పార్టీ కానీ, తర్వాత కుటుంబం, సెల్ఫ్ లాస్ట్ అనే సిద్ధాంతాన్ని ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోవాలి. కానీ ఈరోజు దురదృష్టవశాత్తు కొంతమంది రివర్స్లో సెల్ఫ్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, కంట్రీ లాస్ట్, కొంతమంది ఆ విధంగా ఆలోచిస్తున్నారు. ఆ ఆలోచన మంచిది కాదు. నేషన్ ఫస్ట్ అనే సిద్ధాంతాన్ని పూర్తిగా మనందరం మన జీవితాల్లో ఆచరించాలి. నేషన్ అంటే అదేదో జోగ్రాఫికల్ భౌగోళికమైన బౌండరీ కాదు. ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది ప్రజలు, ఈ దేశంలో ఉండే ప్రకృతి మనకి ఇచ్చినట్టు సంపద, ఈ దేశంలో పారే నదీ నదాలు, వాటన్నింటిని మంచి చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మన మూసీ నది ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఎలా ఉండింది, మూసీ నదిని ఆక్రమించిన తర్వాత మూసీ పరిస్థితి ఎలా తయారైపోయింది, మూసుకొని పోయింది. దానివల్ల సమస్యలు వచ్చాయి. నాకు సంతోషం, నేను రాజకీయాల గురించి మాట్లాడినా, రాజకీయాల్లో లేను నేను. బట్ నేను చెప్పాను, ఐఎమ్ రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్. పదవి విరమణ చేశానే కానీ పదవి విరమణ చేయలేదు. తిరుగుతూ ఉంటాను, అందరినీ కలుస్తూ ఉంటాను, అందరితో మాట్లాడుతూ ఉంటానని చెప్పాను నేను. మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఈ మూసీ నదిని పరిశుభ్రపరిచే కార్యక్రమం చేపట్టడం అవుతుందో, అది హైడ్రా సంస్థను ఏర్పాటు చేసి, అయితే పేద ప్రజలకు ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఆ మూసీ నదిని శుభ్రపరిచే కార్యక్రమం చేపట్టడం మంచిది. అలాగే చెరువులు, అలాగే మన కాలువలు, అలాగే చిన్న చిన్న నదులన్నీ ఆక్రమించిన వాటిని ఆక్రమణ తొలగించే కార్యక్రమానికి ప్రజలందరూ కూడా మద్దతు పలకాలని చెప్పిన సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. సుస్థిరమైన పర్యావరణ హితమైనటువంటి అభివృద్ధి మనకి ఎంతో అవసరం. పర్యావరణ హితమైనటువంటి అభివృద్ధి కావాలా. కేవలం బొగ్గు లేకపోతే మనకి ఈ విషవాయువులు ఇచ్చేట అభివృద్ధి కాకుండా పర్యావరణ హితమైన అభివృద్ధి కావాలా. అందుకని ఇది ఏదో ఒక మోడీ గారి పనో లేదా ఇంకొక ముఖ్యమంత్రి పనో అని కాదు. అందరికీ సమాన అవకాశాలు కల్పించినప్పుడు, వాళ్ళకు కూడా మనం ప్రత్యేక అవకాశాలు కల్పించినప్పుడు మన యొక్క అభివృద్ధి బాగా తొందరగా ముందుకు వెళ్తుంది. అందుకని సమాజంలో కాస్త పలుకుబడి, కాస్త సంపద ఉన్నవారు, సమర్థత ఉండే అవకాశాలు లేని వారి గురించి ఆలోచించడం, వారికి చేయూతనివ్వాలి. వికసిత భారతం అంటే కేవలం అభివృద్ధి కాదు, ప్రకృతి పరిరక్షణ కూడా. ప్రకృతి మనం పరిరక్షించుకోవాలి, కుటుంబ వ్యవస్థను మనం పరిరక్షించుకోవాలి. మన కుటుంబ వ్యవస్థ ప్రపంచం అంతా కూడా గౌరవించేది భారతదేశాన్ని కుటుంబం కోసం, కుటుంబ వ్యవస్థల కోసం. ఆ కుటుంబ వ్యవస్థ ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, కలిసి ఉండేటికి అలవాటు తగ్గిపోతూ ఉంది. మనం చెప్పాను ఆ మధ్య మాట్లాడుతూ తీరా ఈ వంట దాన్ని వదిలేసి అందరూ ఆ నుంచి ఏ నుంచి స్విగ్గీలు జొమాటోలు టమాటాలు ఆర్డర్ ఇస్తున్నారు. మంచిది కాదు. వీలైనంతవరకు ఇంటి భోజనం చేయండి ఆయన, ఇంటి భోజనం వంటగా నీకు మంచిగా ఎక్కుతుందని. ఇప్పుడు ఒక రోజు పోవడం వేరు, కానీ మనం మన భారతీయ పద్ధతిలో తయారైన పచ్చనం చేసిన ఫుడ్ అవుతుందో, ప్రోటీన్ ఫుడ్ అవుతుందో దాన్ని మనం అలవాటు చేసుకోవాలి. రొటీన్ ఫుడ్గా ఫ్యాషన్ కోసం ఇప్పుడు పిజ్జాలు, బర్గర్లు ఇంకేవో వచ్చున్నాయి. అవి ఏమాత్రం మనకు ఆరోగ్యానికి మంచివి కాదు. ఒక అబ్బాయి అన్నాడు, నేను ఆ మాట చెప్తాను, సార్ మీరు మాట అంటున్నారు సార్, ఇప్పుడు ఇన్స్టెంట్ ఫుడ్ సార్ అని. నేను చెప్పాను, ఇన్స్టెంట్ ఫుడ్ అంటే కాన్స్టెంట్ డిసీజ్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవయ్యా బాబు. ఫుడ్ కెనాట్ బి ఇన్స్టెంట్, ఇట్ హ్యాస్ టు బి కుక్డ్ ప్రాపర్లీ. భోజనం దానంతా తయారు కాదు కదా. తయారు చేసిన భోజనం అంటే దాన్ని ముందు సరిగ్గా సక్రమంగా ఉపయోగించుకోవాలి. అందుకని ఈ మధ్యకాలంలో కూడా మనం గమనిస్తున్నాం, మన ఆహార అలవాట్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ బియ్యం తినడం తగ్గించి మన ఇతర చిరుధాన్యాలు అవుతున్నాయో, రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, ఇలాంటి వాటిని మంచిగా మనం భోజనం చేస్తే మనకు మరింతగా ఆరోగ్యం బాగుపడుతుందని చెప్పని మన అనేక రకాల స్టడీస్ చెప్తున్నారు, డాక్టర్లు కూడా చెప్తూ ఉన్నారు. అందువల్ల డాక్టర్ దాకా పోవాల్సిన అవసరం లేకుండా ఉండాలంటే ప్రకృతితో కలిసి జీవించాలా, ప్రకృతి మనకు ప్రసాదించినట్టు ఆహార పదార్థాలను మనం తీసుకోవాలా, అలాగే ప్రోటీన్గా ఉండేట మంచి ఆహారం తీసుకొని శక్తివంతంగా తయారయ్యే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. మిత్రులారా, ఈరోజు అస్సాంలో, నార్త్ ఈస్ట్లో ఉన్న అస్సాంలో వన్యప్రాణుల కోసం సుమారు 1400 ఎకరాలు వైశాల్యంలో తన ఒక్కడి కృషి సంకల్పంతో అడవిని సృష్టించిన మహనీయుడు అయినట్టు ఆయన వారిని స్వార్థం లేకుండా నిశ్శబ్దంగా, హడావుడి లేకుండా, హంగామా చేయకుండా నిశ్శబ్దంగా ప్రకృతి కోసం ఆయన చేసి కృషి అసాధారణం.
వారికి నా ప్రత్యేకమైన అభినందనలు. అందుకే వారికి నేను ముఖ్యంగా ఇందాక అభినందనలు చెప్పాను. ఇలాంటి వ్యక్తులు మన ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఒకరు తయారు కావాల్సిన అవసరం ఎంతో ఉంది. మనం కూడా మన జీవితంలో మనం పక్కన ఉండే వాళ్ళని గురించి పట్టించుకోవడమే కాకుండా ప్రకృతి పరిరక్షణ, మొక్క నాటడం, మొక్కను పెంచడం, ఈ రెండు కూడా మన జీవితంలో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పి అనుకుంటున్నాను. ఇది కేవలం ఒకరికో ఇద్దరికో పరిమితం కాకూడదు. వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ప్రకృతి రుణం తీర్చుకునే ప్రయత్నం చేయాలా. మన జీవితంలో ప్రకృతి రుణం తీర్చుకునే కార్యక్రమాన్ని మనం చేపట్టాలా. ప్రకృతిని పరిరక్షించాలా. లవ్ అండ్ లివ్ విత్ ద నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ ఎవర్ బ్రైట్ ఫ్యూచర్ అనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి మనం చేస్తూ, వీటితో పాటు ఈ సంకల్ప సంజీవని పురస్కారాలు అందుకుంటున్న శ్రీ బాలాజీ తారిణి, శ్రీ ఖ్వాజా మహుద్దీన్, శ్రీ సి ప్రవీణ్ కుమార్ యాదవ్, శ్రీ పోలిని చంద్రశేఖరరావు గారికి కూడా నా హృదయపూర్వకమైన అభినందనలు అని చెప్పిన సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. మీరు చేపట్టిన నిస్వార్థ సేవను సమాజం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. పుణ్యం అనేది మనం చూడండి, పుణ్యం వస్తుందంటే నీకు ముందు అన్నిటికన్నా ఆత్మ సంతృప్తి వస్తుంది. ఆత్మ సంతృప్తి ఉన్న మనిషి యొక్క ముఖంలో వెలుగు ఉంటుంది. ఆ తర్వాత మంచిగా కార్యక్రమాలు చేసే ఆ లక్ష్యం నీకు చేతికి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకటి ప్రకృతితో ప్రేమగా ఉండడం, రెండవది కుటుంబ వ్యవస్థను గౌరవించడం, మూడవది పచనం చేసినట్టే ఆహారాన్ని భుజించడం, నాలుగవది ఇతరుల గురించి పట్టించుకొని వాళ్ళ కోసం మనం చేయూతనిచ్చి చేయాలి. ముఖ్యంగా ఈ వైకల్యం పొందినట్టు పిల్లలు ఎత్తున్నారో వీళ్ళ కోసం సంస్థలు హైదరాబాద్లో నిర్వహిస్తున్న సంస్థలన్నింటినీ నేను ప్రత్యేకంగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. హైదరాబాద్లో కానీ, తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, భారతదేశంలో కానీ ద ఇన్స్టిట్యూషన్స్ విచ్ ఆర్ వర్కింగ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద disabled people or specially abled people. That is really a commendable job they are doing, wonderful work they are doing. We must compliment them and we must give them also encouragement. అందరూ కూడా ఒకసారి చప్పట్లు కొట్టి అలాంటి వారిని అభినందించండి, వారి కోసం అని చెప్పండి. నాయకుల కోసం కాకుండా ఇలాంటి నిస్వార్థ సేవ చేస్తూ అది కూడా కష్టమైన పనిని ఇష్టమైన రీతిలో చేస్తే నష్టపోయేది లేదని నేను ఎప్పుడు చెప్తుంటాను. కష్టమైన పని ఇష్టపడి చేస్తే నష్టపడేది లేదు. ఈ సర్వీస్ ఏతుందో ఆ సర్వీస్ చేయడం వల్ల దే విల్ గెట్ ద సాటిస్ఫాక్షన్. అలాగే నమ్మకం ఉంటే పుణ్యం కూడా లభిస్తుంది. మనకి పరలోకలో మంచిగా మనకి అవకాశాలు అక్కడ మంచిగా మనం గౌరవంగా ఆరోగ్యంగా మంచిగా ఉండేట్టుగా మనం జాతి దేశం ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకుంటారు. ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. సృజనాత్మకత, క్రియేటివిటీ, న్యూ ఐడియాస్, ఇఫ్ యూ హ్యావ్ దమ్ యూ కెన్ డూ వండర్స్. ఇఫ్ యూ హ్యావ్ క్రియేటివిటీ, ఇఫ్ యూ హ్యావ్ న్యూ ఐడియాస్ and if you have will to serve the people, you will be able to do great things. Yalanti, that example was set by Sri Balaji. ఆయన విజయ ప్రస్థానం స్ఫూర్తిదాయకం. తెలంగాణ వెదర్మ్యాన్ పేరుతో వాతావరణ వివరాలను అత్యంత ఖచ్చితత్వంతో ఇవ్వడం అభినందనీయం. తన మేధస్సును సమాజం కోసం ఉపయోగించడం మంచి విషయం అని చెప్పని బాలాజీ గారిని కూడా నేను హృదయపూర్వకంగా మనందరి తరఫున అభినందిస్తున్నా అని చెప్పని మీకు మనం చేస్తున్నాను. భారత వాతావరణ విభాగం అంతర్జాతీయ వాతావరణ సంస్థల యొక్క డేటాను క్షేత్రస్థాయి పరిశీలన కలిపి విశ్లేషించడం ద్వారా యువకుడు ఖచ్చితమైన వాతావరణ సూచనలు ఇవ్వడం అభినందనీయం. అలాగే అనాథ పిల్లలకు తన నవాబ్ కిచెన్ ద్వారా అత్యంత రుచికరమైన ఆహారం అందిస్తున్న శ్రీ ఖ్వాజా మహుద్దీన్ గారికి కూడా వారి మంచి మనసుకు కూడా మనందరి తరఫున అభినందనలు తెలియజేస్తాను, మీకు మనవి చేస్తాను. మరొక యువకుడు పోలిని చంద్రశేఖర్ జీవన ప్రస్థానం స్ఫూర్తిదాయకం. తన జీవితంలో ఎదురైన పెను సవాలుకు కుంగిపోకుండా తానేమిటో ప్రపంచానికి రుజువు చేసినట్టుగా వీరుడు అతను. శాశ్వత అంగవైకల్యం ఎదురైనా, అందరిలా చదువుకునే అవకాశం కోల్పోయినా ఇంట్లో కూర్చొని విజ్ఞానం సౌపార్జించిన ఏకలవ్యుడు అతను. అంతటితో ఆకుండా తనలాంటి మరందరికో విద్యను అందిస్తున్న గొప్ప సేవామూర్తి. వారు మనకందరూ కూడా ఆదర్శప్రాయాలు కావాలి. ఇలాంటి యువకులను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. ఇలాంటి యువతే దేశానికి కావాలి. యవ్వన ప్రాయంలో దేశాన్ని గురించి, సమాజాన్ని గురించి, ఇతరుల యొక్క హితాన్ని గురించి వచ్చే యువత ఏతుందో అది నిజంగా ఆశా జ్యోతిలాగా పనిచేస్తుంది. మన దేశానికి మంచి భవిష్యత్తు ఉందన్న విషయాన్ని రూపొందిస్తుంది. సవాళ్లకు కుంగిపోకుండా తమ జీవితాలను నిర్మించుకోవడం అవుతుందో, మరందరి జీవితాలను నిలబెట్టడం అవుతుందో అది అత్యంత అద్భుతమైన సేవా కార్యక్రమం. డాక్టర్ కిరణ్ గారి గురించి ఒక 2 మాటలు చెప్పి ముగిస్తాను నేను. స్థిరాస్తి రంగంలో అనేక విజయాలు సాధిస్తూనే కేవలం వ్యాపారానికి పరిమితం కాకుండా సమాజ సేవకు తన జీవితంలో దాన్ని ఒక భాగం చేసుకోవడం, తద్వారా ముందుకు వెళ్ళడం ఆయన గొప్ప మనసుకి నిదర్శనం అని చెప్పి సందర్భంగా నేను మనం చేస్తున్నాను. ఆయన చేస్తున్న ఈ కార్యక్రమాలు స్థిరంగా నిరంతరంగా కొనసాగాలని చెప్పని కోరుకుంటున్నాను. మన 25-30 ఏళ్లుగా
ఈ సంకల్ప దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రతి ఏటా అన్నా హజారే, డాక్టర్ ప్రకాష్ ఆమ్టే లాంటి గొప్ప వ్యక్తులను సన్మానించడం ఇవాళ మనం చూసాం కదా. మనం ఫారెస్ట్ మ్యాన్ ఇందాక మనం వారిని అభినందించే కార్యక్రమం చేపట్టడం. ఈ 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో సుమారు 20,000 మందికి పైగా పిల్లలకు చేయూతనివ్వడం అవుతుందో ఇది చాలా అభినందనీయమైన విషయం అని చెప్పిన సందర్భంగా మనం చేస్తున్నాం. యువత ఏ రంగంలో ఉన్నా సరే అందులో అత్యున్నత విజయాన్ని సాధించండి, ఉన్నత లక్ష్యాలు పెట్టుకోండి, క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని గడపండి, కష్టపడే తత్వాన్ని అలవాటు చేసుకోండి. అప్పుడు మీరు పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది, మిమ్మల్ని సమాజం గుర్తుపెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పని సందర్భంగా నేను మనవి చేస్తూ, ఇప్పుడు ఇది అలా చేస్తేనే మన జీవితానికి ఒక అర్థం. సేవ లేని జీవితం నిరర్ధకం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఏ సేవన కావచ్చు, అందరి దగ్గర పెద్దగా ఎక్కువ డబ్బు ఉండదు. నీ తెలివిని ఇతరులతో పంచుకో. నిన్న నేను తెనాలిలో ఉన్నాను. అక్కడ జరిగిన విషయాన్ని గురించి, ఒక వ్యక్తిని గురించి మీ అందరికీ సందర్భంగా చెప్పాలి. ఒక ఆయన డాక్టర్ పెమ్మరాజు దుర్గా కామేశ్వరరావు గారిని, ఆయన బాగా చదువుకొని అమెరికా వెళ్ళి బోస్టన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. కొంతకాలం పనిచేసిన తర్వాత ఆయనకి ఎందుకో మనసులో అనిపించింది, నా దేశానికి వెళ్ళి నేను ఏదో ఒకటి చేయాలి కదా, ల్యాండ్ ఎండ్ అండ్ రిటర్న్ టు డూ సర్వీస్ టు ది నేషన్ అని చెప్పిన ఉద్దేశంతో ఆయన బోస్టన్ యూనివర్సిటీలో ఉన్న పెద్ద ఉద్యోగాన్ని, వేలాది డాలర్లు వచ్చే ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని తిరిగి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్న శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా చీపురుపల్లి దగ్గర అప్పనపల్లి అనే ఒక గ్రామంలో వీధి బడి పెట్టి, అమెరికా బోస్టన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్న వ్యక్తి స్వదేశానికి వచ్చి గ్రామంలో ఒక వీధి బడి పెట్టి చుట్టుపక్కల విద్యార్థులందరికీ బాలబడి అనే పేరుతో పుస్తకం లేకుండా పాఠం చెప్పడం ఆయన ప్రత్యేకత. 83 ఏళ్ల వయసు, పెళ్లి చేసుకోలేదు, ఏ లాభం ఆశించకుండా, ఏ బిరుదు ఆశించకుండా సేవ చేస్తున్నాడు. అలాంటి కామేశ్వరరావు గారిని నిన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న గుంటూరు జిల్లా తెనాలిలో నిన్న వెళ్ళి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తే నేను దానికోసం అదే పనిగా అక్కడి దాకా వెళ్ళాను. నిన్న సాయంత్రం మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత హైదరాబాద్లో మరి డాక్టర్ శాంతి స్వరూప్ అని అమెరికాలో మేయో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆసుపత్రిలో పనిచేస్తున్న యొక్క ప్యాంక్రియాటిస్ స్పెషలిస్ట్ అవుతున్నాడో ఆయనకి ఈ మధ్య 21 దేశాలు ఏకగ్రీవంగా ఆయన పేరు ప్రతిపాదించి ఇంటర్నేషనల్ ఈ ప్యాంక్రియాటిక్ అవార్డుని ఆయనకి ఇచ్చాయి. ఆయన అభినందించే కార్యక్రమం రాత్రి ఉండింది. అలాంటి మంచి పని చేసే వాళ్ళని అభినందించడం కూడా ఒక మంచి పని అని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనం చేస్తున్నా. అలాంటి కార్యక్రమాలను మనం అందరం కూడా ప్రోత్సహించి మనం అలాంటి వాటిలో భాగస్వామ్యం కావడం కోసం మన జీవితంలో కొంత సమయాన్ని వాటికి కేటాయించాలని చెప్పని కోరుకుంటూ, ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొన్ని ప్రత్యేక రకాలైన మనకున్న అందరిలాగా ఉన్నట్టు ఆ అవకాశాలు లేకుండా ఉన్నట్టున్నారు చెప్తారు. వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న సంస్థలను మరొకసారి హృదయపూర్వకంగా అభినందిస్తూ మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఆరోగ్యం దృష్ట్యా కొద్దిగా వయసు 76, కానీ దాదాపు 96 ఏళ్ళలాగా తిరిగేశాను నేను 16 ఏళ్ళ నుంచి దేశవ్యాప్తంగా, రాజకీయంగా కానీ ఇతరత్ర కానీ. అందువల్ల కొంత శరీరం ఇంతకు ముందులాగా సహకరించలే. అయినా కిరణ్ గారు చెప్పిన తర్వాత వాళ్ళ సంస్థ గురించి విన్న తర్వాత తప్పనిసరిగా నేను వస్తాను, వచ్చి 2 మాటలు చెప్పి మళ్ళీ వెళ్తాను, చూసి కార్యక్రమాన్ని చెప్పాను. అందుకని వచ్చాను. ఎక్కువసేపు ఉండలేకపోతున్నారు, అన్నిదా భావించొద్దని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై హింద్. అందరూ ఒకసారి గట్టిగా జై హింద్, జై హింద్.